శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆ దుర్గమ్మ దయ వల్ల సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ దుర్గమ్మ మనకు చెప్పే సందేశం ఏంటో తెలుసుకుందామండి. తమ బిడ్డలు కష్టాల ఊబిలో కూరిపోతున్నారని ఈ దుర్గమ్మ ఇచ్చే ఆదరణ ఇదేనండి. మరి దుర్గమ్మ మనకి ఈరోజు చెప్పబోతున్న సందేశం ఏంటో తెలుసుకుందాము. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సిమ్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుందండి. ఇప్పుడు దుర్గమ్మ సాక్షాత్తు దుర్గమ్మ తన నోటితో మనకు చెప్పబోతున్న సందేశం ఏంటో తెలుసుకుందాము. బిడ్డ, నువ్వు చాలా రోజుల నుంచి ఎన్నో కష్టాలతో నువ్వు సతమతం అవుతూ ఉన్నావు కదా. ఇకనైనా నాకు ఆనందాన్ని ఇవ్వండి దుర్గమ్మ, నా జీవితాన్ని మార్చండి. ఎన్నాళ్ళ నీ కష్టాలతో సమస్యలతో జీవితాన్ని గడపాలి? అసలు జీవితం అంటే ఇంతేనా దుర్గమ్మ? ఇలా ఉంటే జీవితం మీదే విరక్తి వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి నా జీవితాన్ని కాస్త మలుపు తిప్పమ్మా దుర్గమ్మ, కాస్త మార్చమ్మా అని ప్రాధాయపడుతున్నావు కదా. బిడ్డ, ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎప్పటికీ మర్చిపోకు. ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో, ఎక్కడైతే నీ విలువ నువ్వు కోల్పోతున్నావో, మళ్ళీ తిరిగి సరిగ్గా అక్కడే ఆ ప్రదేశంలోనే ఒక రాజులా రాణిలా నిన్ను నేను నిలబెడతానమ్మా. ఏంటి దుర్గమ్మ, ఇది అసలు జరిగే పనైనా అంటున్నావా? ఖచ్చితంగా జరిపిస్తాను తల్లి, నేను చెప్తాను. ముందు నువ్వు నన్ను నమ్ము చాలు. ఎందుకంటే నీపైన నాకున్న నమ్మకము నిన్ను ముందు గెలిపించేస్తుంది. ఆ తర్వాతే మిగతాదంతా జరిగిపోతుంది. చూడు, ఇప్పుడు నీ మనసంతా కష్టాలతో నిండిపోయింది కదా. ఆ కష్టాలు మోయలేకే బరువుతో నువ్వు కింద పడిపోతున్నావు కదా. అర్థమవుతుందమ్మా? అయినా సరే భయపడకు. పడిపోతే అక్కడే కూర్చొని అస్సలు ఏడవకు తల్లి. అక్కడి నుంచి వెంటనే లేవాలి. అలా కాకుండా ఎవరో ఒకరు, నా బంధువుల్లో, స్నేహితుల్లో, చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి లేపుతారులే, సాయం చేస్తారులే అనుకుంటే అది ఒట్టి నీ భ్రమే అవుతుంది. ఇక్కడ ఎవరు ఎవరికి సాయం చేయరమ్మా. మనకు మనమే సాయం చేసుకోవాలి. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. మనకు మనమే చెయ్యి పట్టుకొని నడవగలగాలి. అలా ఉంటేనే ఈ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. లేదంటే ఈ సమాజంలో నిలువు నిన్ను తొక్కేస్తారు తల్లి. ఎవరి మీద ఆధారపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు పడిన చోట నుంచి ఎలా బయటపడాలో, ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచించు. మంచిగా ఆలోచిస్తే మంచే జరుగుతుంది. అలా కాకుండా పడిపోయిన దగ్గరే కూర్చొని నేను లేవలేనేమో, అసలు నాకిక ఓటమేనేమో, విజయం రాదేమో, నేను ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదపలేనేమో అనుకుంటే నువ్వు ఏదీ చేయలేవని తెలుసుకో. కాబట్టి ధైర్యంగా లేచి నిలబడు. నీకు అండగా నేను ఉంటాను కదా. నేను నీకు సాయం చేస్తాను. ఒక్క విషయం తెలుసుకో అమ్మా, ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు కదా. మరి ఇక ఆనందం తాత్కాలికమని తెలుసుకో. ఆనందం కోసం నీకు శాశ్వతంగా ఆనందాన్ని కలిగించే నిర్ణయాలను మార్చుకోవద్దు బిడ్డ. అసలు తొందరపడి ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకు. నిదానంగా ఆలోచించి మంచిగా మంచి దారిలో నడువు. అప్పుడే నీకు శాశ్వతమైన సంతోషం కలుగుతుంది. ఆ క్షణమే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకుంటావమ్మా. ఇక నీ పూర్తి బాధ్యతను నాకు అప్పగించు. ప్రశాంతంగా ఉండు. సమయానుగుణంగా అన్నీ నేను జరిపిస్తాను కదా. అది నా బాధ్యత. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని అశ్రద్ధ చేయకు తల్లి. చూడమ్మా, ఇంట్లోనే కూర్చొని అన్నీ కావాలంటే ఏది నీ దగ్గర రాదు కదా. నీకు ఏదైతే కావాలో అది బయటికి వెళ్ళి నువ్వు కష్టపడి సంపాదిస్తేనే కదా నీ ముందుకుంటుంది, శాశ్వతంగా ఉంటుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంది. చెప్పు. కాబట్టి నీకు ఏదైతే కావాలో దాని గురించి బయటికి వెళ్ళి వెతుకు, ప్రయత్నించు, కష్టమైనా పోరాడు. అప్పుడే నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది. అది ఏదైనా సరే తల్లి. అలా నువ్వు కష్టపడి సంపాదించుకున్నప్పుడే కదా నీ జీవితానికి, నువ్వు సంపాదించుకున్న దానికి ఒక అర్థం ఉంటుంది. చెప్పు. అలా కాకుండా ఏమాత్రం కష్టపడకుండా ఊరికే నీ దగ్గరికి వచ్చేస్తే ఏమైనా విలువ ఉంటుందా? అసలు నీకు ఆనందం ఉంటుందా? లేదు కదా. కాబట్టి బిడ్డ, ఒక్క అడుగు ముందుకు వేసి గట్టిగా ప్రయత్నించు. ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది. నీ తల్లి స్థానంలో నిలబడి నేను చెప్తున్నాను కదా, ఆనందంగా ముందుకు వెళ్ళు. నీకు శుభమే జరుగుతుందమ్మా.
చూడమ్మా, నీకు ఒక దైవ రహస్యం చెప్పనా? ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండి వారికి విజయం వచ్చేలా చేస్తారు. కాబట్టి కష్టపడి నీ ప్రయత్నాన్ని మాత్రము అస్సలు ఆపకు బిడ్డ. కొన్నిసార్లు నీకు మంచి మంచి అవకాశాలు కల్పిస్తాను. వాటిని అస్సలు వదులుకోకు, చేజార్చుకోకు. నీకు దూరమైనవన్నీ కూడా దగ్గరయ్యేలా చేస్తాను. నీ కష్టాలు నువ్వు మర్చిపోయేంత ఆనందాన్ని నీకు అందిస్తాను. సంతోషంలో నిన్ను ముంచెత్తుతానమ్మా. నేను నీతో పాటే ఉంటూ నేను ఇప్పటి వరకు చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా అన్నీ జరిపిస్తాను. కాబట్టి ముందు నీలో ఉన్న భయాన్ని పూర్తిగా వదిలేసేయ్. ఇక ప్రశాంతంగా హాయిగా ఉండు తల్లి. అప్పుడే కదా నువ్వు అన్నీ సాధించగలవు, విజయాన్ని చేరుకోగలవు చెప్పు. కాబట్టి గుర్తుపెట్టుకో, ఏం జరిగినా సరే మౌనంగా ఉండు. నీకైనా రోజులు నీకు రాబోతున్నాయి. ఇక అప్పుడు పట్టరాని ఆనందం అనేది నీకు కలుగుతుంది. నమ్ము బిడ్డ. అతి త్వరలోనే నువ్వు నా దర్శనం కొరకు విజయవాడ రాబోతున్నావమ్మా. నీకు నువ్వుగా రావటం లేదు, కేవలం నేను పిలిచి మరీ నిన్ను రప్పించుకుంటున్నాను. అందుకే నువ్వు నా వద్దకు వస్తున్నావు. ఇది నీ దుర్గమ్మ ఆశీర్వాదం తల్లి. నా ఆశీర్వాదంతోనే నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఇక నువ్వు కోరుకుంటున్న సంతోషం, మంచి జీవితం అన్నీ నేను నీకు కల్పిస్తాను. ధైర్యంగా ఉండు తల్లి. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కదా. ఆనందంగా ఉండు. నీ చెయ్యి పట్టుకొని మరీ నేను ముందుకు నడిపిస్తాను. సంతోషంగా ఉండు తల్లి. కష్టాల ఊబిలో కూరిపోతున్న నిన్ను నీకు ఒక ధైర్యాన్ని కల్పించి నీ చెయ్యి పట్టుకొని మరీ ముందుకు బలాగే బాధ్యత నాది. ఆ ఊబిలో నుంచి ఎవరు రక్షిస్తారా అని చూస్తున్నావా? ఇంకెవరు రక్షిస్తారు? నీ చుట్టూ ఉన్న వాళ్లకు నీ బంధువులు, నీ స్నేహితులు ఎవ్వరు రక్షించరు. నీకు చెయ్యి అందించేది నీ దుర్గమ్మ. కాబట్టి నీ దుర్గమ్మ చెయ్యి పట్టుకొని నువ్వు ధైర్యంగా నడువు చాలు. మిగతా విషయాలన్నీ కూడా నేను చూసుకుంటానమ్మా. ఇక భయపడాల్సిన పనే లేదు. ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా సరే చూసుకున్నాంలే, ఏముందిలే అన్న మనోధైర్యంతో నువ్వు ఉండాలి. అలా కాకుండా కష్టాలు వచ్చేసాయని అక్కడే కృంగిపోతే నీకు బాధే కదా మిగులుతుంది. ఆ బాధ నుంచి నువ్వు బయటపడాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలగాలి. చెప్పాలంటే కష్టాల్లోనే సవాలుగా తీసుకొని పోరాడు తల్లి. ఏది కూడా నీకు సాధ్యం కాదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ఒక్కటి చెప్పనా? నువ్వు ఏమీ చేయకుండా నాకు అది కాదు, ఇది కాదు అని కూర్చుంటే అస్సలు నువ్వు ఒక పుల్ల అటు నుంచి తీసి ఇటు కూడా పెట్టలేవు. ముందు నీలో మనోధైర్యాన్ని పెంచుకో. నేను ఏదైనా సరే చేయగలనని నమ్ముకుంటే పెద్ద బండరాయిని సైతం నువ్వు పగలగొట్టగలవు. అవును కదా? ఆలోచించుకో. చెప్పింది నిజమా కాదా అనేది నీకే తెలుస్తుంది. ఇతరులు నువ్వు అది చేయలేవు అనగానే నువ్వు వెనక్కి తగ్గి అవును కదా నేను చేయలేనేమో అని మాత్రం అనుకోవద్దు. నేను చేయగలనని నమ్మి చేసి చూపిస్తా అని వాళ్ళకి గర్వంగా చెప్పొచ్చు కదా. అలా నువ్వు ఖచ్చితంగా చేసి చూపించావంటే ఎవరైతే నువ్వు చేయలేవు అన్నారో వాళ్ళే నీ విజయాన్ని చూసి తలదించుకుంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఏదైనా సరే ధైర్యంగా చేసి చూపించు. అస్సలు ఒక్కడుగు కూడా వెనకడుగు వేయకు. హాయిగా ముందుకు వెళ్ళు. ఒంటరిగా ఉన్నావు. నువ్వు ఎప్పుడు నీకు తోడుగా బలంగా నీ దుర్గమ్మ ఎప్పుడు నీ వెంటే ఉంటుంది. ఇక ఏమాత్రం కూడా దిగులు పడాల్సిన పని లేదు. సంతోషంగా ఉండు తల్లి. నీ దుర్గమ్మ ఎల్లవేళ నీతో పాటే ఉంటుంది కదా. ఇక నీకెందుకు చెప్పు దిగులు, భయం? ఆనందంగా ఉండు. అన్నీ దుర్గంతో చెప్తూ ఉండు అని ఈరోజు ఆ తల్లి కష్టాల ఊబిలో కూరిపోతూ నా వల్ల కాదనుకున్న సందేశాన్ని ఈ విధంగా ఆమె నోటితో చెప్పిందండి. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారండి, నేను ఈ పని చేయలేను, ఎట్లా బతకాలి అని. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఉంటుందండి, మన మనస్సాక్షికి మనం ఈ పని చేయగలమని మనం ముందుకు వస్తే మనం చేయలేని పని అంటూ ఏది ఉండదండి. సాక్షాత్తు ఇవాళ ఈ సందేశాన్ని దుర్గమ్మే మనకు అందించినట్టుంది. చేయలేమనుకున్న వాళ్ళకి ఆమె ఓదార్పుతోటి మనం చెప్పిన సందేశం అండి. మరి ఆ సందేశం అందరూ నచ్చింది అనుకుంటున్నాను. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.